అకాల మరణం కడుపు శోక శబ్దాన్ని మిగులుస్తుంది. ఇవాళ చర్చిని ఆనుకునే ఒక దళితులకు ఆరాధ్య దేవైనటువంటి క్రిస్టియన్ ఈ క్రిస్టియన్ సొసైటీలో ప్రతి సంవత్సరం కోతకాయల పండుగ, క్రిస్టమస్, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే లాంటి తదితర పండుగలు ఈ చర్చి ప్రాంగణంలో జరుగుతాయి. ఈ జరిగిన సందర్భంలో ఈ గ్రామే కాక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి ఆ యొక్క దైవాన్ని కొలుసుకోవడం జరుగుతాయి. ఇంత జనం కుమ్మికూడినప్పుడు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయనేటువంటి తీసుకోకపోవడం ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం లోపం అనేది అనడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్ అధికారులు దాన్ని బిగించేటప్పుడే ఇది ఎంత ఎత్తునున్నది, ఈ మనసులకు ఎంత తాకదా అలాంటి ఆలోచన. ఏనుగల్ గ్రామం మాకు దళితులందరికీ ఆరాధ్య దైవమైన చర్చి ఆవరణలో 11 kV విద్యుత్తు దిగలదు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి బలి కావడం జరిగింది. దీన్ని మేము మా దళితుల పక్షాన మరియు మా గ్రామ పక్షాన ప్రజలందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క లేవల్ చేసే ముందు అధికారులకు మేము చెప్పి ఉన్నాం, మేము లేవల్ చేస్తా ఉన్నాం సార్, దయచేసి ఈ తీగలు మాకు చాలా అందుబాటులో ఉన్నాయి, దాదాపు ప్రమాదాలు జరుగుతాయని ఒక 4-5 సార్లు మేము ఏఈ గారికి, ఇక్కడ లైన్ మెన్ వారికి అందరికీ మేము విన్నవించడం జరిగింది. కానీ వారు 3-4 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం వహించి దాన్ని మా రవి గారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిందని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రవి గారి కుటుంబం, రవి పేదాస్తుడు, వారి యొక్క భార్య కూడా ప్రమీల అనే ఆమె 5-10 సంవత్సరాల నుంచి ప్రేమలత మానసిక క్షోభతోటి మానసిక వేరే సైకోతో పాప అనారోగ్యంగా లేదు. కానీ వారి కుటుంబానికి దిలీప్ అనే వ్యక్తి అలియాస్ నాని వారి కుటుంబానికి ఒక పోషకర్తగా ఉండే వ్యక్తి. కానీ ఆ యొక్క ఏఈ గారి నిర్లక్ష్యానికి, లైన్ మెన్ నిర్లక్ష్యానికి బలి కావడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇక్కడికి ఏఈ గారు వచ్చిన తర్వాత ఏఈ గారు పూర్తి మాకు హామీ ఇస్తేనే ప్రభుత్వ పరంగా కుటుంబానికి 50 లక్షలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 50 లక్షలు డిమాండ్, 50 లక్షలు ప్రభుత్వం